హాయ్ ఫ్రెండ్స్, శ్రీకాళహస్తికి వచ్చాం. అది కనబడేది దుర్గమ్మ కొండ. ఇలా వచ్చామంటే పెద్ద గుడి. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు విజయనగర సామ్రాజ్యంలో భాగంగా. అది శివుడు పార్వతి యొక్క విగ్రహం కొత్తగా పెట్టారు శ్రీకాళహస్తిలో. చాలా బాగుంది. అక్కడ కనిపించే 100 వసంతముల రామసేతు వంతెన 1923లో కట్టారు. 2023 అంటే పోయిన సంవత్సరానికి ఇది 100 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తాను నేను. ఆ బ్రిడ్జి మీదకి దాని వివరాలు మేము నీకు చూపిస్తాను. 100 సంవత్సరముల రామసేతు వంతెన 1923లో దీన్ని నిర్మించారనమాట. అప్పట్లో ఉండే బ్రిటిషర్స్. 2023కి ఇది 100 years కంప్లీట్ చేసుకునేది. దీని యొక్క ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ నుంచి తెప్పించారనమాట. ఇప్పటికీ కూడా దీని మీద కంపెనీ పేరు ఉంటుంది, మీకు చూపిస్తారు. కంపెనీ పేరు అనేది దీని మీదే ఉంది ఇప్పటికి కూడా. మళ్ళీ దీని మీద మళ్ళీ పెయింట్ వేసినట్టున్నారు, అందువల్ల సరిగా కనిపించలేదు. చూసారంటే స్కిన్ గ్రూవ్ ఇంగ్లాండ్ నుంచి అప్పట్లోనే దీన్ని తీసుకొచ్చి ఈ బ్రిడ్జిని నిర్మించారంట. ఇప్పటికి 100 years అయింది. ఇది కొంచెం వీక్ అవుతుందని చెప్పి పక్కన ఇంకో బ్రిడ్జి నిర్మించారు. బస్సులు పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని ఆ బ్రిడ్జి మీద వెళ్తాయి. ఈ బ్రిడ్జి మీద ఓన్లీ ఆటోస్, బైక్స్ మాత్రమే వెళ్తాయి అనమాట. ఇప్పుడు ఈ 100 years బ్రిడ్జి మీద మనం నడుస్తున్నాం అనమాట. ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పుడు కట్టే బ్రిడ్జెస్ 100 years ఉంటాయా? ఇప్పుడు కట్టే బ్రిడ్జెస్ 100 years ఉంటాయా నా డౌట్. మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటాయంటే. నాకు తెలిసి ఉండవు. స్కిన్ వేర్ ఇంగ్లాండ్. $100 years కాదు కానీ 50 years కూడా ఉండవు. ఇప్పుడు ఉండే కంపెనీస్ అన్నీ కూడా ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, ఇట్లా కడుతున్నాయి అనమాట మన బ్రిడ్జెస్ అన్నింటినీ కూడా. అప్పట్లో బ్రిటిషోడు దీన్ని మొత్తం ఇనుముతో కట్టున్నాడు. సో అంటే ఇప్పటికి కూడా ఇది వాడుకలో ఉంది. అంటే ఇట్లా ఉండే బ్రిటిష్ వాళ్ళు ఎట్లా కట్టారో ఆలోచించారు. అక్కడ ఇంకొక బ్రిడ్జ్ ఉంది. ఇది పెద్ద గుడి. కాళహస్తిలో దీన్ని పెద్ద గుడి అంటారు. ఇది రాజగోపురం అనమాట, రాయలవారి రాజగోపురం. అప్పుడు ఇది పడిపోయింది. మళ్ళీ దీన్ని నవయుగ కన్స్ట్రక్షన్స్ వారు సొంత డబ్బులతో కట్టడం జరిగింది. మార్నింగ్ అయితే అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇది స్వర్ణముఖి నది. అప్పట్లో ఒక ఉందన్నమాట. చాలా రకరకాల స్టోరీలు ఉంటాయి. దాంట్లో ఆ స్టోరీలో ఒకటి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే బాగా పనిచేసి ఇప్పుడు ఆ టెంపుల్లో కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కానీ శ్రీకృష్ణదేవరాయల దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా డబ్బులు అనేది తీసుకోరు అనమాట. తీసుకోకుండా వాళ్ళు ఎంత పని చేస్తారో ఇక్కడికి వచ్చి నదిలో, అది ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాళ్ళు లోడతారు. లోడితే వాళ్ళు ఎంత పని చేస్తారో అంతకు తగ్గ డబ్బులు వాళ్ళకి దొరుకుతాయంట. పని చేయకుండా వెళ్తే వాళ్ళకి ఏం దొరకవు అని చెప్పి దీనికి ఒక స్టోరీ. ఇంకా చాలా ఉన్నాయి, నాకు తెలిసింది ఈ స్టోరీ నేను మీకు చెప్పా. ఇంకా మీకు ఏమైనా ఉంటే, మీకు తెలిసిన స్టోరీస్ ఉంటే మీరు కామెంట్ చేయండి. రాయలవారి రాజగోపురం. దాని వెనక ఉండేది భక్త కన్నప్ప టెంపుల్ అనమాట. దానిపైనే శివుడు పార్వతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్త కన్నప్ప మూవీ చూస్తే మీకు ఉంటుంది. ఆ కొండ మీద దాన్ని పెట్టడం జరిగింది, శివుడు పార్వతి విగ్రహాన్ని. కృష్ణంరాజు దాంట్లో హీరో. – 1923 100 వసంతముల రామసేతు వంతెన 2023 ఈ బోర్డు వేసి దీనికి పెయింట్ వేశారనమాట. 100 years అయిన సందర్భంగా ఇక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది. అప్పట్లో అయిన ఖర్చు, ఎంత ఖర్చు అయింది ఇప్పుడు చూసారా. రామసేతు ఇక్కడ స్వర్ణముఖి రివర్ కాస్టింగ్ 3,58,500 రూపాయలు. ఇట్లా అయిందని ఇట్లా దీన్ని ఓపెన్ చేసినట్లుగా తెలుస్తాను.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం. ఫైనల్ గా మనం 100 సంవత్సరాల రామసేతు వంతెన గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. జస్ట్ బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకోసం. ఎప్పుడైనా కాళహస్తికి వస్తే ఈ బ్రిడ్జ్ మీద అలా ఒక వాక్ చేయండి. పూర్ణముఖి నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.